ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువు వారి ప్రశస్తమైన పావన నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, మనం కొన్ని గత వీడియోస్లో రక్షణలో ఎదుగుదలను గురించి మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. గత 2 వీడియోస్లో మనకు చూచినది సంఘ పోలికలు, తర్వాత ప్రత్యేకంగా సంఘం అనేది యేసుక్రీస్తు శరీరమని, యేసుక్రీస్తు ప్రభువు సంఘానికి శిరస్సు అనే విషయాన్ని చూస్తూ వచ్చాం. చూడండి, మొదటిగా ఆ వచనాన్ని చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీ 1:22-23 వచనాలు. మరియు సమస్తమును ఆయన పాదం క్రింద ఉంచి సమస్తం పైనే ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరం. కాబట్టి సంఘము యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరము, యేసుక్రీస్తు ప్రభు శిరస్సు. ఇప్పుడు శరీరము అంటే ఆ శరీరములో నీవు నేను రక్షింపబడిన అందరూ కూడా ఆ శరీరములో అవయవాలమన్నమాట. శరీరంలో ఉన్నాము అంటే శరీరంలో ఏ విధంగా వివిధ రకాలైన అవయవాలు ఉన్నాయో అదేవిధంగా మనం అందరం కూడా సంఘములో అంటే ఆయన శరీరంలో అవయవాలం. కాబట్టి ఏ విధంగా శరీరంలో అవయవాలకు పని ఉంటుందో సంఘంలో మనందరికీ కూడా ప్రత్యేకమైన పనులు ఉన్నాయి. ఆ విషయాన్ని ఈ వీడియోలో మనం జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నాం. చూడండి, మొట్టమొదటిదిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. ముందు, ఏలాగు శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఏలాగు శరీరము యొక్క అవయవములన్నిటికీ అనేకములైనను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. శరీరములో అనేక అవయవములున్నా కూడా అదంతా ఎట్లా ఒకటో, అదేవిధంగా మనం అందరం కూడా ఒకటే యేసుక్రీస్తు ప్రభువులో. అలాగే యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు అనేది జ్ఞాపకం చేస్తూ ఇప్పుడు 26-28 చదువుకుందాం. కాక ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయవములు అన్ని దానితో కూడా శ్రమపడును. ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ దానితో కూడా సంతోషించును. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరు అవయవములై ఉన్నారు. మరియు ఇక్కడ చెప్తున్నాడు, చూడండి, పనులు ఉన్నాయి. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతము చేయువారిగాను, ఆ తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిగాను, కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిగాను, కొందరిని ఉపకారములు చేయువారిగాను, కొందరిని ప్రభుత్వం చేయువారిగాను, కొందరు నానా భాషలు మాట్లాడువారిగాను నియమించెను. సంఘములో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన పనులు ఉన్నాయి. ఒకటి, లోకల్ చర్చెస్లో పని ఉన్నాయి, సార్వత్రిక చర్చల్లో కూడా పని. మందిరాలలో స్థానికంగా దేవుని ఇల్లు కాబట్టి దేవుని ఇల్లు అయిన మందిరంలో పనులు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువు యొక్క శరీరమై ఉన్న ఆ శరీరానికి సంబంధించిన పనులు ఉన్నాయి. ఇక్కడ మనం చూసాం. అట్లాగే చూడండి, ఇంకొక వచనాన్ని మీ గమనంలోనికి తీసుకొస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4-8 వచనాలు. ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నిటికీ ఒకటే పని ఎలాగూ ఉండదో, అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకమైన అవయవాలమై ఉన్నాం. ప్రత్యేకమైన పనులు ఉన్నాయి ఒకరికి. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగి ఉన్నాము కనుక ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము,
పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందాము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతో, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషంతోను పని జరిగింపవలెను. పనులు ఉన్నాయి. ఇప్పుడు చదువుకున్నవన్నీ పనులు. జాగ్రత్తగా గ్రహించండి. అంటే మళ్ళీ వివరించాల్సిన అవసరం లేదు, కానీ ఈ వాక్యాలే తెలియజేస్తున్నాయి ఏ ఏ రకాలైన పనులు ఉన్నాయి అనేది. అట్లాగే చూడండి, ఇప్పుడు మరొక వచనాన్ని మరొక రెఫరెన్స్ మీకు చూపిస్తున్నాను. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఎఫ్ఎస్సీ 4 13 నుండి 16 వరకు చదువుకోవచ్చు. 13 నుండి 16. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకు ఆయన కొందరిని అపోస్తలులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించేందుకు వివిధ రకాలైన పనులు చదువుకున్నాం. చూడండి, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయాపాయము చేత వంచలతోనూ తప్పు మార్గములకు కుయుక్తంతోనూ గాలికి కొట్టుకుని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు అటు ఇటు కొట్టుకుని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమై ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎరుగుదుము. ఆయన శిరస్సయ్యున్నాడు, ఆయన యందు సర్వ శరీరం అంటే మనం అందరం చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలువల కలిగిన బలము చేత అతుకబడి ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొనుచున్నది. కాబట్టి ప్రతి అవయవము కూడా తన వంతు బాధ్యతను నిర్వర్తించుట చేత సంఘము వృద్ధి చెందాలి. ఈ బాధ్యతలన్నిటి వలన సంఘ వృద్ధి, సంఘ క్షేమము జరగవలసి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే 2 రకాలైన బాధ్యతలు మనం చూడబోతా ఉన్నాం. మొదటి బాధ్యత ఏంటంటే మనకు స్థానిక సంఘములో సంఘానికి సంబంధించి వివిధ రకాలైన బాధ్యతలు ఉన్నాయి. ఎందుకంటే అది మన ఇల్లు. మన ఇంట్లో ఏ విధంగా పనులు చేసుకుంటామో అదే విధంగా మందిరానికి వెళ్ళినప్పుడు మందిరంలో జరుగు ప్రతి పనిలో కూడా మనకంటూ ఒక పని ఉందనే విషయాన్ని గ్రహించి ఆ పనిని నిర్వర్తించడం అనేది చేయాలి. ఇప్పుడు మనల్ని మనం పరీక్షించుకుందాం. ఆ మందిరంలో మనము ఎంత పని చేస్తూ ఉన్నాం? అది మన ఇల్లే కదా, దేవుని ఇల్లు, మన ఇల్లు. కాబట్టి మందిరంలో అనేక రకాలైన పనులు ఉన్నాయి. మీరు ఒకసారి జాగ్రత్తగా గమనించినట్లయితే అక్కడికి వెళ్ళిన తర్వాత శుభ్రం చేసే పని కానీ ఇంకొకటి కానీ పనులు, అనేకమైన పనులు ఉన్నాయి. ఆ పనులలో మనము ఎంత బాధ్యత వహిస్తూ ఉన్నాము, మనము ఎంత పనిలో అటెండ్ అవుతున్నామో, చేస్తున్నామా చేయలేదా అనే దాని మీద మన ఆత్మీయత ఎదుగుదల గురించి తెలుసుకోవచ్చు. అట్లాగే మరొక విషయాన్ని ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నది ఏంటంటే, ఆయన శరీరములో అవయవాలము అయిన తర్వాత అనేక రకాలైన కృపావరాలు వచ్చినాయి, బాధ్యతలు కూడా వచ్చినాయి. ఇక్కడ చూడండి, మళ్ళీ బాధ్యతల గురించి చెప్తున్నాం. కొందరిని అపోస్తలులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించబడటం జరిగింది. కాబట్టి ఇలాంటి బాధ్యతలు ఉన్నాయి. అట్లాగే ఇక్కడ మళ్ళీ చూడండి, రోమా 12:8 బోధించువాడైతే బోధించడంలోనూ, హెచ్చరించే బాధ్యత ఉంటే హెచ్చరించడంలోనూ, పంచిపెట్టే బాధ్యత ఉన్నట్లయితే శుద్ధ మనసుతో పంచిపెట్టడం, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషంతోనూ ఈ విధమైన బాధ్యతలు కూడా సంఘంలో మనకు ఉన్నాయి. కాబట్టి ఆ సంఘములో మనను దేవుడు ఏర్పాటు చేసుకున్నందువలన ఏ బాధ్యత కొరకు ఏర్పాటు చేసుకున్నాడు, మన పని ఏమిటి, ఆ విషయంలో మనకు గ్రహింపు ఉన్నదా? ప్రభువా, నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నావు, నా తలాంతులను ఏ విధంగా మీ కొరకై ఉపయోగించాలి, అనేక బాధ్యత యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో చేసిన పనులు ఏమేమి ఉన్నాయో ఆయా పనులన్నీ సంఘము ఈ రోజున చేయవలసిన పని. కాబట్టి ఆయన చేసిన పనులు
లో మనల్ని ఏ పని కోసం ఆయన ఏర్పరచుకున్నాడు అనే గ్రహింపులోకి ఒకవేళ రాకపోయినట్లయితే ఆత్మీయంగా మనం ఇంకా ఎదగవలసిన అవసరము ఉన్నది అనే విషయాన్ని మనం గ్రహించాలి. అట్లాగే చూడండి, ఒక వాక్యాన్ని చూపించి నేను ముగించేస్తాను. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23-24 వచనాలు. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలంగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తం కాక ప్రభువు నిమిత్తమనే మనస్ఫూర్తిగా చేయుడి, మీరు ప్రభువైన క్రీస్తుకు దాసులై ఉన్నారు. కాబట్టి ఎందుకంటే శిరస్సు ఆధీనంలో ఉండి ఏ విధంగా పనిచేయాలో ఆ విధంగా పనిచేయాలి. ఒకటి. రెండవది, ఇక్కడ ప్రభువు వలన స్వాస్థ్యం ఉంది. ఇక్కడ ఎంత ఆత్మీయంగా లేదా రక్షణ విషయంలో ఎదిగాము అనేది ఒక కోణం అయితే, ఎదుగుదలను బట్టి ప్రభువు వద్ద నుండి స్వాస్థ్యం పొందుకోబోతా ఉన్నాము అనే విషయాన్ని గుర్తించాలి. కాబట్టి మందిరంలో ఎలాంటి పని చేసినా సరే స్వాస్థ్యం లభ్యమవుతుంది, ఆశీర్వాదం లభ్యమవుతుంది. కాబట్టి ఎలాంటి పని చేసినా సరే ఎట్లా చేయాలి? అట్లాగే ఆయన శరీరంలో ఏ పని ఉన్నా సరే ఆ పని చేసినప్పుడైనా సరే ఎట్లా చేయాలి అంటే చూడండి, అది మనుష్యుల నిమిత్తం కాక, ఒకవేళ పాస్టర్ గారు లేకపోతే సేవకుడు ఇంకొకరు అప్పచెప్పారు కాబట్టి వాళ్ళ కోసము చేసినట్లు కాకోకుండా, ఇంకా లేదు పరిచర్య, సువార్త పరిచర్య, ఇతర పరిచర్యలు ఉన్నట్లయితే వారి కొరకు మనుషుల కోసం చేస్తున్నట్లు కాకోకుండా ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయడు. ప్రభువు కోసం చేస్తున్నాం. ప్రతి మందిరంలో చేసే ప్రతి పని ప్రభువు కోసమే. అట్లాగే ఆయన శరీరంలో ఇచ్చిన బాధ్యతలు నిర్వర్తించడము ప్రభువు కోసమే. ఆ విధంగా మనస్ఫూర్తిగా చేయటంతో పాటు మనకు ప్రతిఫలం ఉంటుందనే గ్రహించాలి. స్వాస్థ్యం అని గ్రహించబోతా ఉన్నాడనే విషయాన్ని గ్రహించి మనము ఆ విధమైన గ్రహింపులో ఎదుగుతూ ఉన్నట్లయితే ఇంకా ఎదుగుతూ ఉన్నాము అని అర్థం చేసుకోవాలి. ఆ గ్రహింపే లేకుండా మందిరానికి కేవలము వెళతా ఉన్నాము, వస్తూ ఉన్నాము, రకరకాలైన పనులు జరుగుతూ ఉన్నాయి, మనం అటెండ్ కావడం లేదు, సువార్త పరిచర్య జరుగుతుంది, అటెండ్ కావడం లేదు, ఇతర విజ్ఞాపన చాలా ప్రాముఖ్యమైన పరిచర్య అటెండ్ కావడం లేదు అని ఈ విధంగా ఉన్నట్లయితే ఇంకా ఎదగవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మనము ఆయన శరీరంలో అవయవాలము, ఎందుకంటే మనము ఆయన దాసులము, ఎందుకంటే మనకు స్వాస్థ్యము ఉంది. కాబట్టి ఆ విధమైన గ్రహింపులోనికి వచ్చినట్లుగా దేవుడు మనకు సహాయం చేయడు గాక. దేవుడు తన వాక్యం దీవించుగా. ప్రార్థన చేసుకున్న పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మాకు ఇచ్చిన బాధ్యతల నిర్వర్తన విషయంలో మీ శరీరంలో అవయవాలై ఉన్నామనే విషయాన్ని గుర్తించి ఆ విధంగా ప్రయాసపడటానికి సహాయం చేయమని వేడుకుంటూ, ప్రభా ప్రతి ఒక్కరిని వింటూ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీ గాయపడిన హస్తంతో ముట్టి దీవించి ఆశీర్వదించుకుని యేసు ప్రభు వారి నామంలో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.